మార్నింగ్ టైమ్ స్టోరీస్. గ్రామ పెద్ద కూతురు. అది సంజాలపురం అని ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో అందరూ గ్రామదేవతగా మైలి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఒకరోజు ఊరి పెద్ద కూతురైన కస్తూరి అనే అమ్మాయి ఆ పక్క గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో ఇంటి నుంచి పారిపోతుంది. ఆ మరుసటి రోజు ఊరి ప్రజలందరికీ కూడా అదే విషయం తెలుస్తుంది. చూస్తుండగానే ఆ ఊరు మొత్తం మంటలతో కాలిపోతుంది. అందరూ కూడా భయంతో ఒక చోటకి చేరుకుంటారు. అప్పుడు ఊరి పెద్దవాళ్లతో, మైలి అమ్మవారి కోపం వచ్చింది, అందుకే ఇలా జరిగింది. నా కూతురు చేసిన పనికి ఇదంతా జరిగింది. ఇక మీదట ఈ ఊర్లో ఉండటం అంత మంచిది కాదు. అమ్మవారి కోపం వచ్చింది, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఆమె కోపం తగ్గేంత వరకు కూడా ఈ ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోదాం అని అంటాడు. ఇక అందరూ కూడా ఊరిని వదిలిపెట్టి వెళ్లిపోతారు. వాళ్లందరూ ఒక ప్రదేశానికి చేరుకుంటారు. రోజులు గడుస్తాయి. ఆ తర్వాతక్కడ ఒక చోట అమ్మవారిని ప్రతిష్ఠించి వారందరూ కూడా ఒక కట్టుబాటుని చేసుకుంటారు. ఇక మీదట మన గ్రామంలో ఆడవాళ్లు పెద్ద మనిషి అయిన తర్వాత చదువుకోవడానికి వీల్లేదు. ఆమెకు పెళ్లి చేయాల్సిందే. అది కూడా ఈ ఊరికి సంబంధించిన వాళ్లకు మాత్రమే. ఈ ఊరి ఆడవాళ్లు పక్క ఊరికి వెళ్లడానికి వీల్లేదు. అందరూ కూడా వీటిని పాటించాల్సిందే. అందుకు వాళ్లు సరే అంటారు. సంవత్సరాలు గడిచాయి. అందరూ కూడా అదే నియమాలు పాటిస్తూ ఉంటారు. అది 1990వ సంవత్సరం. ఆ ఊరి పెద్ద రాజయ్యకి ఒక కూతురుంది. ఆమె పేరు సీతార. వారికి పెళ్లైన చాలా ఏళ్ల తర్వాత అమ్మాయి పుట్టింది. అందుకే అల్లారుముద్దుగా పెంచుతూ ఉంటారు. ఆమె చక్కగా చదువుకుంటూ ఉంటుంది. తను 8వ తరగతికి వచ్చిన తర్వాత తన స్నేహితురాలైన ఆరవలి పెద్ద మనిషి కావటంతో ఆమెను చూద్దామని వెళ్తుంది. ఆరవలి చాలా సంతోషంగా ఉంటుంది. ఇదంతా ఏంటి? నాకేం అర్థం కావటం లేదు. అసలు ఏం జరిగింది? నువ్వెలా పెద్ద మనిషివయ్యావు? రాత్రి విపరీతమైన కడుపు నొప్పి, కాళ్ల మధ్యలో నుంచి రక్తం వచ్చింది. అప్పుడు మా అమ్మని లేపాను. నేను పెద్దగా ఏడుస్తుంటే అందరూ నవ్వుకున్నారు. అప్పుడు తెలిసింది నేను పెద్ద మనిషినయ్యానని. అప్పుడు నన్నిక్కడ మూలను కూర్చోబెట్టారా. ఇక అప్పటినుంచి నేనేదడిగితే అది తీసుకొచ్చి పెడుతున్నారు. చాలా బాగుందిలే, ఇప్పుడు అన్నీ తింటున్నాను. ఆ మాటలు విని సీతార సంతోషపడుతుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు సీతార తన స్నేహితురాలు ఆరవలి ఇంటి ముందుకెళ్ళి, ఆరవలి రా, మనం ఆడుకుందాం. ఓసే, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. అదేమన్నా నీలాగా చిన్నపిల్ల అనుకుంటున్నావా? అదెప్పుడు పెద్ద పిల్లయింది. ఇంక వెళ్ళు. ఇంకెప్పుడు ఆడుకోవడానికి రమ్మని అస్సలు పిలవద్దు. వెళ్ళు వెళ్ళు. ఆ మాటలు విన్న సీతార చాలా బాధగా వెళ్లి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఆరవలి చేత తల్లి అన్ని పనులు చేయిస్తూ ఉంటుంది. పశువుల దగ్గర్నుంచి ఇంటి పని మొత్తం చేస్తూ ఉంటుంది ఆరవలి. రోజులు గడుస్తున్నాయి. ఆరవలి పశువులను మేపుతూ ఉండగా అప్పుడే సీతార అక్కడికొస్తుంది. సీతారని చూసి ఆరవలి ఏడుస్తూ, సీతారా, మా అమ్మ నన్ను ఇష్టం వచ్చినట్టుగా తిడుతుంది, కొడుతుంది. ఒకరోజు ఇప్పటికీ సెలవు దొరుకుతుందనుకున్నా. నేనిప్పుడు బడికి దూరం అవ్వాలంటే నాకు చాలా బాధగా ఉంటుంది. ఇక్కడ పనులన్నీ నేనేమి చేయలేకపోతున్నాను. మా అమ్మ నాన్న నా మాట అస్సలు వినటం లేదు. బడికి వెళ్తానంటే తిడుతున్నారు. నేను మా నాన్నకి చెప్పి ఎలాగైనా నిన్ను బడికొచ్చేలాగా చెయ్యమని చెబుతాను. ఒకసారి అడిగి చూడు, ఏమంటారు? వీళ్ళు మారరే. వీళ్ళందరింతే. పెద్ద పిల్ల అయిన తర్వాత పనులు నేర్పించి ఎవరో ఒకడికిచ్చి పెళ్లి చేసేస్తారు. ఇంక మన జీవితం అంతా నాశనమైపోతుంది అని ఏడుస్తూ చెబుతుంది. ఆ మాటలకి సీతార కూడా చాలా బాధపడుతుంది. ఇక సీతార అక్కడ్నుంచి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్తుంది. సీతార తండ్రితో, నాన్నా, నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. దేని గురించమ్మా? నాన్నా, ఎందుకు మన ఊర్లో పెద్ద మనిషి అయిన అమ్మాయిలు చదువుకోవడానికి వెళ్లకూడదు? నా స్నేహితురాలు ఆరవలి చాలా బాధపడుతుంది. వాళ్ల అమ్మా నాన్న తనకి పెళ్లి చేయాలని చూస్తున్నారంట. మీరు ఊరు పెద్ద కదా, మీ కట్టుబాట్లు మార్చండి నాన్నా. అందరూ చదువుకోవడానికి అవకాశం కల్పించండి నాన్నా. దాన్ని విన్న సీతార తల్లి, ఓసై, ఏం మాట్లాడుతున్నావే? చిన్న పిల్లవి చిన్న పిల్లలాగా ఉండు. నోటికేదొస్తే అది మాట్లాడకు. అమ్మా, నేను నీతో మాట్లాడటం లేదు కదా, నువ్వు కొంచెం కుదురుగా ఉండమ్మా. ఇంతలో తండ్రి, నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లలాగా ఉండు. ఊరి గురించి ఏం తెలుసు అని, కట్టుబాట్ల గురించి నీకేం తెలుసు? నోరు మూసుకొని వెళ్ళు.
ప్రభావతి, అమ్మాయికి వివరంగా చెప్పు. ఇంకోసారి ఇలాంటి మాటలు వచ్చాయంటే నిన్ను దండించాల్సి వస్తుంది అని చెప్పి అతనక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విని సీతారా చాలా బాధపడుతుంది. ఇక తల్లి ఆమెను తీసుకెళ్లి, చూడ సీతారా, ఇక్కడ ఎవ్వరూ కూడా పెద్ద మనిషి అయిన తర్వాత చదువుకోకూడదు. ఎందుకంటే అమ్మవారికి కోపం వస్తుంది. అమ్మవారికి కోపం వస్తే ఊరు మొత్తం నాశనమైపోతుంది. అమ్మా, దేవుళ్ళు ఎప్పుడూ మన మంచే కోరుకుంటారు కాని మన చెడులు కోరుకోరమ్మా. ఆ విషయం మీకెప్పుడు అర్థమవుతుంది? సీతారా మాటలకు తల్లి కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఆ మరుసటి రోజు అదే విషయాన్ని ఆరవలితో చెబుతుంది. ఆరవలి ఏడుస్తూ, నేను చెప్పాను కదా, ఇక నా జీవితం నాశనమైపోయింది. నాకు పెళ్లి కూడా కుదిరింది. నా జీవితం ఎలాగో నాశనమైపోయింది. నీ జీవితం కూడా అలాగే అయిపోతుంది. దీన్ని ఎవరూ మార్చలేరు, మీ నాన్న కూడా అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. 2 రోజులు గడిచిన తర్వాత ఆరవలికి రాజు అనే అబ్బాయితో పెళ్లి జరుగుతుంది. అతను ఒక పచ్చి తాగుబోతు. ఆరవళిని సరిగ్గా చూసుకునేవాడే కాదు. ఆమె కష్టాలు పడుతూ ఉండేది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు సీతారకు విపరీతమైన కడుపు నొప్పి రావటంతో ఆమె తన టీచర్ రజనీ దగ్గరకు పరిగెడుతుంది. రజనీ టీచర్తో, సీతారా, టీచర్, నాకిప్పుడైతే కడుపు నొప్పిగా ఉంది. నా కాళ్ల మధ్యలో రక్తం వస్తుంది. నేను బహుశా పెద్ద మనిషినయ్యాననుకుంటా. ఆ మాట వినగానే టీచర్ తలుపులు వేస్తుంది. సితారా ఏడుస్తూ ఉంటే టీచర్, చూడు, మీ ఊరు కట్టుబాటు ప్రకారం పెద్ద మనిషి అయిన అమ్మాయిలు ఎవ్వరూ చదువుకోవడానికి వీల్లేదు. నీలాంటి గుడ్ స్టూడెంట్స్, మెరిట్ స్టూడెంట్స్ చదువు నాపడం నాకిష్టం లేదు. ఈ విషయం నువ్వు చెబితేనే ఎవరికైనా తెలుస్తుంది. చెప్పకపోతే ఎవ్వరికీ తెలియదు. నీకు చదువుకోవాలనుందా సీతారా? అవును టీచర్, నాకు చదువుకోవాలని ఉంది. ఆ మాటలకి టీచర్ సరే అని చెప్పి తన కోసం మరొక యూనిఫామ్ ఇస్తుంది. దాన్ని వేసుకుని తను ఇంటికి వెళ్తుంది. ఇంట్లో ఎవ్వరికీ కూడా ఆ విషయం గురించి చెప్పదు. రోజులు గడుస్తున్నాయి. తన 9వ తరగతి పూర్తయిపోతుంది. 10వ తరగతికి వస్తుంది సితారా. ఆ ఊరిలో మొట్టమొదటిసారిగా 10వ తరగతి వచ్చిన అమ్మాయి కేవలం సీతారే. ఊరి ప్రజలందరూ కూడా సీతారా పెద్ద మనిషి కాకపోవటంతో ఇలా చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్న పాపం చేశారు కాబట్టి ఇలా జరిగింది. లేకపోతే వయసు వచ్చిన పిల్ల ఇంతవరకు పెద్ద పిల్ల కాకపోవడమేంటి అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ మాటలు అన్నీ కూడా సీతార తల్లి చెవున పడతాయి. ఆమె ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అదే విషయాన్ని సీతారతో చెప్పుకొని బాధపడుతుంది. అమ్మా, నేను నీకొక విషయం చెబుతాను. కానీ ఈ విషయం చెప్పిన తర్వాత నన్ను కొట్టడం కానీ తిట్టడం కానీ చెయ్యకూడదు. అలాగే నేను ఏది చెప్తే అది చేయాలి. ఏంటి నువ్వు మాట్లాడేది? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. అంతేగాని ఇలాంటివి మాత్రం నేను చేయను. నువ్వు చేస్తేనే నేను చెబుతాను. అందుకు సీతార తల్లి సరే అంటుంది. తల్లి దగ్గర మాట తీసుకుని సీతార తను పెద్ద మనిషినైన సంగతి చెబుతుంది. ఆ రోజు టీచర్ తనకి సహాయం చేశారన్న సంగతి కూడా చెబుతుంది. ఆ మాటలు విన్న సీతార తల్లి బోరున ఏడుస్తూ, ఎంత పని చేశావే! ఈ విషయం ఎవరికన్నా తెలిస్తే ఇంకేమైనా ఉందా? మనల్ని ఊర్లో నుంచి వెలేస్తారు, లేదా నీకు గుండు కొట్టి గాడిద మీద ఊరేగిస్తారు అని ఏడుస్తూ చెబుతుంది. అమ్మా, అవన్నీ బయటకి మనం చెబితే కదా తెలిసేది. అమ్మా, నేను చదువుకుని డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను. నా కలని నెరవేర్చడానికి నువ్వొక్కదానివే నాకున్న దారమ్మా. నాకు సహాయం చెయ్యమ్మా. సితారా జాలిగా అడగటంతో తను సరే అని అంటుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. తను 10వ తరగతి పరీక్షలు రాస్తూ ఉంటుంది. ఇంతలో సితార స్నేహితురాలు ఆరవళి గర్భవతి అవ్వటం, ఒక పిల్లోడికి జన్మనివ్వటం జరుగుతుంది. ఆ సమయంలోనే తన భర్త మరణిస్తాడు. అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. అప్పుడు సితార అక్కడికి వెళ్లి, ఎందుకు మీరందరూ ఏడుస్తున్నారు? తన జీవితాన్ని నాశనం చేసింది మీరే కదా. ఆమెకు ముందుండి పెళ్లి చేశారు. చదువుకునే వయసులో పెళ్లి చేసి దాని గొంతు కోశారు. ఇప్పుడేం చేస్తారు చెప్పండి. దాని మొగుడితో పాటు దాన్ని కూడా మంటలో పడేయండి. ఇక బిడ్డను కూడా పడేయండి. ఆ మాటలకి అందరూ బాధపడతారు. ఆరవళి ఏడుస్తూ ఉంటుంది. తదుపరి కార్యక్రమం పూర్తవుతుంది. ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం ఆరవళి సీతార దగ్గరకు వెళ్తుంది.
సీతారా, నువ్వు చాలా అదృష్టవంతురాలివే. పెద్ద మనిషివి కాలేదు. 10వ తరగతి దాకా చదువుకున్నావు. నేను కూడా పెద్ద మనిషి కాకపోయుంటే బాగుండేది. ఎవరు చెప్పారు నేను పెద్ద మనిషిని కాలేదని? నేను పెద్ద మనిషినయ్యి 2 ఏళ్లవుతుంది అంటూ జరిగిన విషయమంతా ఆరవలితో చెబుతుంది. అది విన్న ఆరవలి ఆశ్చర్యపోతుంది. సీతారా, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. మైలి అమ్మవారికి కోపం వస్తుంది. మన ఊరు మొత్తం నాశనమవుతుంది. చూడు ఆరవలి, ఊరు గురించి చెబుతున్నవన్నీ కూడా కేవలం కట్టుకథలు మాత్రమే. పెద్ద మనిషినై మైలి అమ్మవారి గుడికి వెళ్తే రక్తం కక్కుకొని చస్తారన్నది అబద్ధం. నేను గత 2 ఏళ్ల నుంచి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాను. ఆమెకు అభిషేకం కూడా చేస్తున్నాను. చూడు ఆరవలి, మంచి చేయడానికి దేవుళ్ళు కాని చెడు చేయడానికి కాదు. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? ఒకటి చేయాలనుకుంటున్నాను. మన ఊరి ఆడపిల్లలందరూ బాగా చదువుకోవాలి. వాళ్ల కలలు సాకారం చేసుకోవాలి. దానికోసం ఎంత దూరమైనా ప్రయత్నిస్తాను. ఏదైనా చేస్తాను. కాని ఎంతకాలం? ఏదో ఒక రోజు నీ గురించి ఊరికి తెలిసిపోతుంది. అప్పుడు నిన్ను బ్రతకనివ్వరు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలన్నీ చాటుగా ఒక ముసలావిడ వింటుంది. అప్పుడే సీతారా, ఆరవలి ఆమెను గమనిస్తారు. వాళ్ళిద్దరూ కూడా భయపడుతూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది తర్వాతి భాగంలో చూద్దాం.